హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మందికి శ్లేష్మం లేదా కఫం లేదా నంజు అని కూడా పిలుస్తూ ఉంటారండి. సో ఇది చాలా జిగటగా ఉంటుంది. దీనివల్ల దగ్గు ఎక్కువగా వస్తుంది. దగ్గినప్పుడల్లా నోట్లకు కొంచెం తెమడలాగా కూడా రావడం అంటూ చాలా ప్రాంతాల్లో చాలా రకాల పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇలాంటి కఫంతో కూడినటువంటి దగ్గుని లేదా కఫాన్ని పూర్తిగా తగ్గించే ఒక అద్భుతమైన చిట్కా చెప్తానండి. దీనికి కావాల్సిందల్లా జాజికాయ. జాజికాయను చూర్ణంలాగా మెత్తగా చూర్ణంలాగా చేసుకొని ఒక 2 చిటికల మోతాదుని ఒక అర చెంచా తేనెలో కలుపుకొని రోజుకు 3 సార్లు అన్నం తిన్న తర్వాత కానీ తినక ముందు కానీ ఒక అర్ధగంట ముందు కానీ తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఈ కఫంతో వచ్చేటువంటి దగ్గు అనేది పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా కఫం కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో చాలా మంది ఇది కనీసం ఒక 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి చేయండి, చిన్నపిల్లలకు మాత్రం చేయకండి. ఓకేనా? పెద్దవాళ్ళు కంటిన్యూగా వాడుకున్నా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పైన నెంబర్కి